ఇటు వరంగల్లో ఎలాంటి సిట్యుయేషన్ ఉంది ప్రస్తుతానికి వెంకటరత్నం? కళ్యాణ్, ఇక్కడ వరంగల్లో మాత్రం ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్టుగానే మనం చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుంది, కానీ ఎక్కువ స్థానాలు కూడా కాంగ్రెస్ గెలుచుకునేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ జనగామ పరిస్థితి చూసినట్టయితే జనగామలో మాత్రం స్థానికంగా ఆ ఎమ్మెల్యే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పల్ల రాజేశ్వర రెడ్డి కాబట్టి ఇప్పుడు అతను కొంత ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉండడంతో ఇక్కడ జనగామ మాత్రం కొద్దిగా బీఆర్ఎస్ హవా నడిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగని చెప్పి కాంగ్రెస్ పార్టీని కూడా తక్కువ కొట్టిపారేయలేము, ఎందుకంటే గతంలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి చూసినట్టయితే ఇక్కడ గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ మంత్రుల స్థాయిలు కూడా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా రంగంలోకి దిగి భారీ ప్రచారం చేయడం కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చేదే అవకాశం ఉంటుంది. గ్రామీణ స్థాయిలోకి వస్తే కొంత బీఆర్ఎస్ ఎక్కువగా ప్రభావం చూపించినప్పటికీ కూడా ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు కాబట్టి టౌన్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంత ఈసారి మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకునడంతో కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు మొత్తం ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలకు సంబంధించి 8 మున్సిపాలిటీలో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగించేటువంటి ప్రక్రియ మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా మనం చూసినట్టయితే 4 స్థానాలు మాత్రం బీఆర్ఎస్ కు హెడ్జ్ ఉన్నటువంటి పరిస్థితి, మరో 4 స్థానాలు మాత్రం పర్ఫెక్ట్ గా కాంగ్రెస్ కు ఉన్నటువంటి పరిస్థితి. మిగిలిన 4 స్థానాలు ఇక్కడ బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మొత్తం గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కసారిగా మనకు జిల్లాల వారీగా చూసినట్టయితే మహబూబాబాద్ జిల్లాలో చూసినట్టయితే మహబూబాబాద్ జిల్లాలో మొత్తం 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. మహబూబాబాద్, కేసముద్రం, మరిపేడ, అలాగే తొర్రూరు, ఇక్కడ మిగిలినటువంటి ప్రాంతాలు, ఇక్కడ ఈ ప్రాంతాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఈసారి బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఈసారి పోటాపోటీ బలాబలాలు ఎక్కడ ఉన్నాయన్నటువంటి విషయంలో చూసినట్టయితే ఇక్కడ మేజర్ పోటీ మాత్రం ఈ 5 మున్సిపాలిటీలోనే ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ కొన్ని ఎక్స్ అఫిషియో ఓట్లు కూడా కీలకం కానున్న నేపథ్యంలో ఇది కొన్ని కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, మరికొన్ని బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ వరంగల్లో అంటే పరకాల్లో చూసినట్టయితే ఇక్కడ బీఆర్ఎస్ కూడా కొంత గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశమే కనిపిస్తుంది. బీఆర్ఎస్ కు దాదాపు మొత్తం 22లలో దాదాపు 11 బీఆర్ఎస్ కు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, 4 బీజేపీ కూడా గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ కి ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మిగిలిన ప్రాంతాలు ఇప్పుడు స్టేషన్ గన్పూర్ చూసినట్టయితే స్టేషన్ గన్పూర్ లో కూడా ఎక్కువగా కాంగ్రెస్ కి ఇక్కడ హెడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈసారి ఒక తీవ్ర ప్రయత్నాల నడుమ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ముందంజలో ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది స్టేషన్ గన్పూర్ తో పాటు. అలాగే వర్ధన్నపేటలో ఈసారి బీఆర్ఎస్ కూడా ఇక్కడ అంటే మాజీ ఎమ్మెల్యే ఇక్కడ ఆరూరి రమేష్ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో కొంత సమీకరణలు కూడా మారినాయి. కానీ రాత్రికి రాత్రి కూడా అనేక సమీకరణలు మారిన నేపథ్యంలో కూడా ఏ పార్టీ బలాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా వార్డు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో తెలిసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి కూడా ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమైతుంది. ఏ పార్టీకి ఎన్ని వస్తున్నాయని మరి కాసేపట్లో తేలేటువంటి అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా చూసినట్టయితే మొత్తం 8 మున్సిపాలిటీ స్థానాలు మాత్రం బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 1-2 మున్సిపల్ స్థానాలతోటి గట్టెక్కేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కువగా మేజర్ గా మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ కూడా అనేక ప్రాంతాలు అంటే భూపాలపల్లి, అలాగే పరకాల, వర్ధన్నపేట, జనగామ ఈ 4 మున్సిపాలిటీలకు సంబంధించి బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చి బీఆర్ఎస్ ముందంజలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మరోవైపు నర్సంపేట, స్టేషన్ గన్పూర్, తొర్రూరు, ఇక్కడ మహబూబాబాద్ తో పాటు ఇక్కడ మరికొన్ని మున్సిపాలిటీలు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఆ బలాలు గనక సమీకరించినట్టయితే గతంలో చెప్పినటువంటి విధంగానే ఇక్కడ పోటీ మాత్రం ఉత్తర తెలంగాణకే తలమానికమైనటువంటి వరంగల్లో మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం ఈసారి గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని మరికొద్ది గంటల్లో తేలబోతుంది. ఓవరాల్ గా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకునే దిశగా ముందు వరుసలో మాత్రం దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి. కళ్యాణ్, మొత్తం మీద ఇటు వరంగల్లో పోటాపోటీగా నడుస్తుంది. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నువ్వా నేనా అన్న విధంగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఇటు పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్ చాలా క్లియర్గా ఇటు గవర్నమెంట్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ గురించి ఎంప్లాయీస్ ఎలా భావిస్తున్నారు అన్న రిజల్ట్స్ని చాలా క్లియర్గా రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. ఒక పక్కన ఉత్తర తెలంగాణకు సంబంధించిన జిల్లాలు మనం చూస్తే కనుక ఇటు నిజామాబాద్, అలాగే ఇటు కరీంనగర్లో ఇటు ప్రస్తుతానికి బీజేపీ 6 డివిజన్లు, ఇటు కరీంనగర్లో 6 డివిజన్లో హవా చూపిస్తుంది. మరో పక్కన ఇటు మహబూబ్ నగర్ అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలకు సంబంధించి మనం చూస్తే కనుక కాంగ్రెస్ ముందంజలో ఉంది. అలాగే ఇటు కొత్తగూడెంలో కూడా కాంగ్రెస్ ముందంజలో ఉంది. 13 డివిజన్లో ప్రస్తుతానికి కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే బీఆర్ఎస్ 3 స్థానాలు అండ్ ఇతరులు 5 స్థానాలు కొత్తగూడెంలో ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే రామగుండం ఒక్కసారి మనం చూస్తే కనుక రామగుండంలో ప్రస్తుతానికి 12 డివిజన్లలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అలాగే బీఆర్ఎస్ 5 డివిజన్లు, బీజేపీ
2 డివిజన్లు మొత్తంగా ఇటు రామగుండంలో కూడా ప్రస్తుతానికి ఇటు కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు కొత్తగూడెం ఒక్కసారి మనం చూస్తే కనుక 11 డివిజన్లలో ప్రస్తుతానికి కాంగ్రెస్ ముందంజలో ఉంది. అలాగే ఒక్కసారి ఇటు మంచిర్యాలకు సంబంధించి మనం చూస్తే మంచిర్యాలలో కూడా 8 డివిజన్స్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అలాగే 2 డివిజన్స్లో బీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఇటు కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని ఇటు మహబూబ్ నగర్, నల్గొండ, అలాగే ఉమ్మడి కరీంనగర్కి సంబంధించిన జిల్లా కార్పొరేషన్స్ ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు రామగుండం, మంచిర్యాల వీటన్నిటిలో ప్రస్తుతానికి ఇటు కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇటు వరంగల్కి సంబంధించిన సిట్యువేషన్ ఒకసారి మనం చూస్తే కనుక వరంగల్లో ఇటు పోటాపోటీగా నడుస్తుంది. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్కి మధ్య పోటాపోటీగా కొన్ని స్థానాల్లో కొన్ని డివిజన్స్లో ఇటు హంగ్ సిట్యువేషన్ కూడా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్ ఒక రకంగా ఇటు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ పిఆర్సీ కావచ్చు, అలాగే డిఏ కావచ్చు, గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, వీటన్నిటిని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. మొత్తానికైతే ఇటు మరి కాసేపట్లో ఇటు రెగ్యులర్ బ్యాలెట్స్కి సంబంధించిన కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో మరి కాసేపట్లో ఇటు రెగ్యులర్ బ్యాలెట్స్కి సంబంధించిన కౌంటింగ్లో మరి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి, ఉత్తర తెలంగాణకి ఆల్రెడీ సంబంధించి మనం ఒక్కసారి చూస్తే కనుక ఇటు నిజామాబాద్, ఆదిలాబాద్, అలాగే ఇటు కరీంనగర్లో ప్రస్తుతానికి బీజేపీ హవాని చూపిస్తుంది. ఇటు మెదక్ ఒక రకంగా ఇటు అర్బన్ రూరల్ ఓట్ బ్యాంక్ ఎక్కువ శాతం ఉన్న ఇటు మెదక్కి సంబంధించిన కార్పొరేషన్స్ డివిజన్స్లో మనం ఒకసారి చూస్తే కనుక అక్కడ ప్రస్తుతానికి బీఆర్ఎస్ హవాని చూపెడుతుంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన ఇటు మహబూబ్ నగర్లో కాంగ్రెస్ ఫుల్ స్వింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఇటు మంచిర్యాల, రామగుండం, అలాగే కొత్తగూడెం వీటన్నిటి స్థానాల్లో కూడా వీటన్నిటికి సంబంధించిన డివిజన్స్లో ప్రస్తుతానికి ఇటు కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు రామగుండంకి సంబంధించి మనం ఒకసారి చూస్తే కనుక ఇటు కొత్తగూడెంతో ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ 11 డివిజన్లు, బీఆర్ఎస్ 3 డివిజన్స్, అలాగే ఇతరులు 5 డివిజన్స్లో ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి మొదటి రౌండ్ లెక్కింపు స్టార్ట్ అవుతుంది మరి కాసేపట్లో. ఇట్లో మొదటి రౌండ్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్స్, రెగ్యులర్ పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించిన ఎర్లీ రౌండ్స్, ఫస్ట్ రౌండ్కి సంబంధించిన రిజల్ట్స్ మరి కాసేపట్లో రాబోతున్నాయి. 1-2 రౌండ్స్లోనే ఫుల్ క్లారిటీ రాబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఇటు ప్రతి రౌండ్లో సుమారు 1000 ఓట్లని లెక్కించబోతున్నట్టు తెలుస్తుంది. సో గంటకి ఒక రౌండ్కి సంబంధించి మనం చూస్తే కనుక ఒకసారి ఇటు ఉత్తర తెలంగాణకు సంబంధించి రిజల్ట్స్ని మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఇటు ఉత్తర తెలంగాణకు సంబంధించి మనం చూస్తున్నాం ఇటు నిజామాబాద్లో ఇటు బీజేపీ ముందంజలో ఉంది, కరీంనగర్లో కూడా బీజేపీ ముందంజలో ఉంది, ఇటు రామగుండంలో ప్రస్తుతానికి రామగుండం, మంచిర్యాలలో కూడా ప్రస్తుతానికి కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు ఇటు కొత్తగూడెంలో కూడా కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇటు మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ ఇటు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన జిల్లా అని చెప్పుకోవచ్చు, అక్కడ కూడా ప్రస్తుతానికి కాంగ్రెస్ ముందంజలో ఉంది. అండ్ నల్గొండ ఒక రకంగా కాంగ్రెస్కి కంచుకోట అయిన నల్గొండలో కూడా ప్రస్తుతానికి కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఒక్కసారి మనం వరంగల్ జిల్లా చూసుకుంటే కనుక ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించిన స్థానాల్లో మనం చూస్తే కనుక అక్కడ ఉన్న డివిజన్స్లో ప్రస్తుతానికి కొంత టఫ్ ఫైట్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇటు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఈ రెండింటికి మధ్య టఫ్ ఫైట్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఒక పక్కన మనం ఇటు చూస్తే ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలో కొంత అర్బన్ అలాగే కొంత రూరల్ ఓట్ బ్యాంక్ ఉన్న ప్లేసెస్ అనుకొని చెప్పుకోవచ్చు. అక్కడ ప్రస్తుతానికి ఇటు బీఆర్ఎస్ హవాని చూపెడుతున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్స్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఇటు కొన్ని ప్లేసెస్కి సంబంధించిన రిజల్ట్స్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాయి. ఇటు మంచిర్యాల మనం ఒకసారి చూస్తే కనుక 8 డివిజన్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది, అలాగే బీఆర్ఎస్ 2 డివిజన్స్. సో మంచిర్యాలలో మొత్తంగా ఇటు కాంగ్రెస్ ముందంజలో ఉంది. అలాగే రామగుండం ఒకసారి మనం చూస్తే కనుక 12 డివిజన్స్లో ఇటు కాంగ్రెస్ ముందంజలో ఉంది, అలాగే 5 డివిజన్స్లో బీఆర్ఎస్, అలాగే 2 డివిజన్స్లో బీజేపీ ముందంజలో ఉంది, అలాగే ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. సో మొత్తం మీద కొత్తగూడెంకి సంబంధించి రిజల్ట్స్ కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. కొత్తగూడెం ఒక్కసారి మనం చూస్తే కనుక కొత్తగూడెంలో 11 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది, 3 స్థానాల్లో బీఆర్ఎస్, అలాగే ఇతరులు 5 స్థానాల్లో. సో మొత్తం మీద ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అనుకోవచ్చు. ఇనిషియల్గా స్టార్ట్ అయినప్పుడు పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించి మనం ఒక్కసారి రిజల్ట్స్ ఒక్కసారి చూస్తే కనుక ఇనిషియల్ రిజల్ట్స్లో బీజేపీ ముందంజలో ఉన్నట్టు కనిపించింది. ఫుల్ హవా చూపెడుతున్న సమయంలో ఇటు నిజామాబాద్ అలాగే ఇటు కరీంనగర్లో
ఇటు ముందంచులో అదే స్వింగ్ని ప్రస్తుతానికి బీజేపీ కంటిన్యూ చేస్తుంది. మరో పక్కన ఇటు కాంగ్రెస్కి కంచుకోట అని చెప్పుకోవచ్చు. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, అలాగే ఎట్ ద సేమ్ టైం సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన మహబూబ్ నగర్లో కాంగ్రెస్ ఫుల్ స్వింగ్ని కంటిన్యూ చేస్తూనే ఉంది ప్రస్తుతానికి. ఇటు ఉమ్మడి నల్గొండ ఒక్కసారి మనం చూస్తే కనుక, ఇటు నల్గొండకు సంబంధించిన రిజల్ట్స్ ఒక్కసారి చూస్తే కనుక 12 డివిజన్స్లో ఇటు కాంగ్రెస్, అలాగే 3 డివిజన్స్లో ఇటు బీఆర్ఎస్, అలాగే ఒక్క డివిజన్లో ఇటు బీజేపీ ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి దీనికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు నా కొలీగ్ మనోజ్ ఉన్నారు. మనోజ్తో మాట్లాడి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనోజ్, ఇప్పటిదాకైతే ఇనిషియల్గా స్టార్ట్ అయినప్పుడు బీజేపీ నిజామాబాద్ అలాగే కరీంనగర్ ఇక్కడ అదే స్వింగ్ని కంటిన్యూ చేస్తూనే ఉంది. ఇటు మహబూబ్ నగర్ అలాగే ఇటు ఉమ్మడి నల్గొండ చూసుకుంటే కనుక కాంగ్రెస్ అదే స్వింగ్ని ఇటు నల్గొండ, మహబూబ్ నగర్, దాంతోపాటు ఇటు మంచిర్యాల, అలాగే ఇటు రామగుండం ఇక్కడ ఉన్న డివిజన్స్లో ప్రస్తుతానికి కాంగ్రెస్ లీడ్లో ఉంది. కొంత అర్బన్ రూరల్ ఓట్ బ్యాంక్ ఉన్న మెదక్లో చూసుకుంటే కనుక ఇటు కాంగ్రెస్ లీడ్లో ఉంది. ప్రస్తుతానికి లేటెస్ట్ అప్డేట్ దానికి సంబంధించి మీరు. యాజ్ ఆఫ్ నో 9 గంటలు అవుతుంది. పోస్టల్ బ్యాలెట్లు ఇప్పుడు ఓపెన్ అయ్యాయంటే పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ అయ్యేసరికి బేసిక్ గా ఇక్కడ ఒక నానుడు ఏముంటుందంటే బీజేపీ అర్బన్ పార్టీ అనేటువంటి ఒక పొలిటికల్ సినారియో ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇక్కడ అర్బన్ ఓటర్స్ అందరూ కూడా కార్పొరేషన్ లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ వైపు పోస్టల్ బ్యాలెట్లో పట్టం కడుతున్నారు. సో నా కొలీగ్ కళ్యాణ్ చెప్పినట్టుగా మంచిర్యాలలో ఇప్పటివరకు కాంగ్రెస్ 8 లీడ్లో ఉంటే బీఆర్ఎస్ 2, బీజేపీ ఎక్కడ ఖాతా తెరవలేరు. ఇక రామగుండంకి వస్తే 12 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, 2 బీజేపీ లీడ్లో కొనసాగుతుంది పోస్టల్ బ్యాలెట్స్లో. నిజామాబాద్లో అద్భుతంగా కొంత బీజేపీ ఇక్కడ నిజామాబాద్లో పుంజుకుందని చెప్పాలి. ఆ తర్వాత కొంత మహబూబ్ నగర్లో కాంగ్రెస్ ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కూడా ఇదే ఉమ్మడి జిల్లా పరిధిలో ఉంది కాబట్టి కొన్ని సీరియస్గానే తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. సో అక్కడ కూడా కొంత కాంగ్రెస్ కొనసాగుతుంది. నాతో పాటుగా మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి గారు కూడా జాయిన్ అవుతున్నారు. సో మౌలి గారి దగ్గర 9 గంటల తర్వాత వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లో ఏ పార్టీ లీడ్లో ఉందో అప్డేట్స్ ఉన్నాయి. సో మౌలి గారు, యాజ్ ఆఫ్ నో 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలో పోస్టల్ బ్యాలెట్లో గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరికి పట్టం కట్టారనుకోవాలి? డెఫినెట్గా మనోజ్, మనం ఆర్టీవీ అనేది ముందు ప్రీ పోల్ సర్వే చేసింది, ఎగ్జిట్ పోల్ సర్వే చేసి చాలా ఎగ్జాక్ట్ నెంబర్ అయితే చెప్పగలిగింది. ఆర్టీవీ ఏది చెప్పిందో అదే లైన్లో ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి. 100% ఆర్టీవీ చెప్పింది నిజం కాబోతోంది. మున్సిపల్ ఎన్నికల విషయంలో మనం చూస్తున్నాం, ఇంతకుముందే చెప్పాం, నిజామాబాద్, కరీంనగర్ ఈ 2 కూడా బీజేపీ కంచుకోటలుగా ఏదైతే అనుకున్నామో బీజేపీకి మెజారిటీ సీట్లు రాబోతున్నాయి. మిగిలిన విషయాలు చూస్తే మిగిలిన 5 కార్పొరేషన్లో కాంగ్రెస్ లీడ్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ మనం ముందుగా చెప్పుకోవాల్సింది నిజామాబాద్ అండ్ కరీంనగర్. మనోజ్, ఒకసారి మనం చూడాలి, మున్సిపాలిటీ అనగానే మున్సిపాలిటీ కానీ మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఇవి అర్బన్ ఓటింగ్. ఇది కొంత మున్సిపాలిటీలో గ్రామీణ ఓటర్స్ కలిసి ఉన్నా కూడా మున్సిపాలిటీలో అయితే కార్పొరేషన్ అయితే కంప్లీట్గా ఇది అర్బన్ ఓటింగ్. ఒక నిమిషం సార్, ఒక బ్రేకింగ్ వస్తుంది 9 AM ట్రెండ్స్ సంబంధించి. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. బ్రేకింగ్ కమింగ్ ఆన్ 9 AM అయ్యేసరికి 9 గంటలు అయ్యేసరికల్లా పెద్ద ఎత్తున రిజల్ట్స్ మారుతూ ఉన్నాయి. సో పోస్టల్ బ్యాలెట్స్ లో ట్రెండ్స్ కనబడుతున్నాయి. సో అధికార కాంగ్రెస్ పార్టీ లీడ్ లో దూసుకెళ్తోంది. 7 కార్పొరేషన్లో 5 హస్తం హవా కనబడుతోంది. మహబూబ్ నగర్, మంచిర్యాల, రామగుండం, కొత్తగూడెం, నల్గొండ ఈ 5 కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ పోస్టల్ బ్యాలెట్లో ముందంజలో దూసుకెళ్తోంది. నిజామాబాద్, కరీంనగర్లో మాత్రం కొంత బీజేపీకి లీడ్ కనిపిస్తోంది. ఇక కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి కాంగ్రెస్ 3 స్థానాల్లో, బీఆర్ఎస్ 3 స్థానాల్లో, బీజేపీ 6, ఎంఐఎం 1. అంటే ఇక్కడ కరీంనగర్లో కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ 2 కూడా పోటాపోటీగా నెక్ టు నెక్ ఫైట్ కనబడుతోంది. ఇక మహబూబ్ నగర్ కార్పొరేషన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లో, బీఆర్ఎస్ 4, బీజేపీ 2, ఎంఐఎం 1. ఇక నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ పార్టీ 1 మాత్రమే ఇంకా ఆ స్థానానికి పరిమితం అయిపోయింది. ఇక బీజేపీ 5 స్థానాల్లో, ఇక్కడ ఎంఐఎం బీఆర్ఎస్ కంటే అత్యధిక శాతంగా 2 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ లీడ్లో కొనసాగుతోంది. మంచిర్యాల కార్పొరేషన్లో కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 2 లీడ్లో కొనసాగుతుంది. ఇక్కడ బీజేపీ కానీ ఎంఐఎం ఎటువంటి ఖాతా తెరవలేదు, అటువంటి ప్రాధాన్యత కనిపించట్లేదు. ఇక్కడ రామగుండం కార్పొరేషన్లో కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 5, బీజేపీ 2, ఇతరులు 3 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ 11, బీఆర్ఎస్ 3, బీజేపీ 0, ఇతరులు 5 స్థానాల్లో. కొత్తగూడెంలో ఇండిపెండెంట్లు కూడా అత్యధిక స్థానంలోనే 5 స్థానాలు లీడ్లో కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ కంటే ఇండిపెండెంట్ అధిక శాతంగా ఇక్కడ లీడ్ కనిపిస్తోంది.
నల్గొండ కార్పొరేషన్కి సంబంధించి కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 3, బీజేపీ 1 అండ్ ఇంకా ఇతరులు ఎవరు కూడా కనిపించట్లేదు. సో నల్గొండలో కూడా కొంత బీజేపీ ఒక స్థానం, బీఆర్ఎస్ పార్టీ ఆశించిన దానికంటే చాలా తక్కువగా, అంటే 1/4 మాత్రమే కనబడుతోంది యాజ్ ఆఫ్ నో కాంగ్రెస్తో కంపేర్ చేస్తే. ఎస్, ఓవర్ టు యు మౌలి గారు. సో ఈ రిజల్ట్స్ ఇంకా కంటిన్యూ అవకాశం ఉందా? పోస్టల్ బ్యాలెట్లోనే ఈ స్థాయి రిజల్ట్స్ వచ్చాయంటే ఇది ఇంకా పుట్ ఫార్వర్డ్ మామూలు బ్యాలెట్స్ ఓపెన్ చేసేసరికల్లా సామాన్య ఓటర్లు నాడు ఏముండబోతోంది? యా, తప్పకుండా మనోజ్. ఈ ట్రెండ్స్ మనం ఏదైతే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ చూస్తున్నామో ఇది ఓవరాల్ ట్రెండ్స్ని చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే నిజామాబాద్ చూసినప్పుడు నిజామాబాద్లో మొత్తం 60 డివిజన్లు ఉంటాయి. ఇక్కడ చూసినప్పుడు బీజేపీకి చాలా స్పష్టంగా 6 డివిజన్లలో పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ లీడ్లో ఉంది. అక్కడ చూస్తే కాంగ్రెస్ 3 డివిజన్లో మాత్రమే ఉంది. బీఆర్ఎస్ అనూహ్యంగా, నిజానికి బీఆర్ఎస్కి అనుకున్న దానికంటే కొంత నంబర్ ఎక్కువే కనిపిస్తుంది. బీఆర్ఎస్ 3 స్థానాలు, కాంగ్రెస్ 3 స్థానాల్లో ఉంటే 2 కలిపి ఎంత ఉంటుందో అంత ఒక బీజేపీకే వస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఎంఐఎం కూడా చాలా బలంగా ఉంటుంది. లాస్ట్ ఎన్నికల్లో అక్కడ ఎంఐఎంకి 18 స్థానాలు గెలిస్తే ఈసారి మాత్రం కొద్దిగా నిజామాబాద్ జిల్లాలో ఎంఐఎం బలం కొంత తగ్గే సూచన కనిపిస్తుంది. అదే విషయం మనకి ఇప్పుడు దీంట్లో పోస్టల్ బ్యాలెట్లో కూడా కనిపిస్తుంది మనోజ్. బీజేపీ 6 స్థానాల్లో లీడ్లో ఉంటే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ 3 స్థానాల్లో లీడ్లో ఉన్నాయి. మరొక కార్పొరేషన్ ఎక్కడైతే బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ అనుకుంటున్నామో అది కరీంనగర్లో కూడా మనోజ్ అదే ట్రెండ్ కనిపిస్తుంది మనకి. అక్కడ కూడా బీజేపీ 6 స్థానాల్లో లీడ్లో ఉంది. అక్కడ కూడా కాంగ్రెస్ 3 అండ్ బీజేపీ 3 స్థానాల్లో లీడ్లో కనిపిస్తుంది. అంటే పోస్టల్ బ్యాలెట్లు అనేది ఓవరాల్ రిజల్ట్ని ప్రతిఫలిస్తున్నాయి, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత మనం చూడాల్సింది నల్గొండ అనేది మనకు తెలుసు కాంగ్రెస్కి కంచుకోట. అక్కడ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయబోతుంది. అదే విషయం మనకి ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లో కనిపిస్తుంది. మొత్తం 12 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్లో ఉంటే బీఆర్ఎస్ 3 స్థానాల్లో, బీజేపీ కేవలం 1 స్థానంలో మాత్రమే నల్గొండలో లీడ్లో ఉంది. ఆ తర్వాత రామగుండం కూడా కాంగ్రెస్కి చాలా కంచుకోట. అక్కడ కూడా మొత్తం 12 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్లో ఉంది. బీఆర్ఎస్ 5, బీజేపీ 2 స్థానాలు ఉంటే అదర్స్ అక్కడ ఇంకా ఏఎఫ్బి ఉంది, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అక్కడ పోటీలో ఉంది. కాబట్టి అక్కడ ఇతరులు అన్ని కలిసి 3 స్థానాల్లో లీడ్లో ఉంది. మనోజ్, మొత్తం మీద ఏదైతే పోస్టల్ బ్యాలెట్లు ఇప్పుడు ట్రెండ్ కనిపిస్తుందో అది ఓవరాల్గా వచ్చే రిజల్ట్స్కి చాలా ఒక సూచికలాగా మనం భావించవచ్చు. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయిపోయి మనం ఏదైతే ఆర్టీవీ చెప్పిందో మనం ఇప్పటికే లీడ్ చెప్పాం. మొత్తం నిజామాబాద్ అండ్ కరీంనగర్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలవబోతుందని చెప్పాం. మనం నంబర్ కూడా ఇచ్చాం. నిజానికి కరీంనగర్లో మొత్తం 66 డివిజన్లు ఉంటే మనం 18 స్థానాల దాకా కాంగ్రెస్ గెలవబోతుందని చెప్పాం. అయితే ఎగ్జిట్ పోల్స్లో మనకు తాజాగా అందుతున్న సమాచారం బట్టి అక్కడ కాంగ్రెస్కు మరొక సీటు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అక్కడ మొత్తం 19 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. ఆ తర్వాత బీఆర్ఎస్ మనం 15 నుంచి 16 స్థానాలు బీఆర్ఎస్ గెలవబోతుందని చెప్పాం కరీంనగర్లో. అదే ట్రెండ్ ఇక్కడ మనకు కనిపిస్తోంది. దాదాపు 16 స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తుందంటే ఇప్పుడు అక్కడ మన పోస్టల్ బ్యాలెట్లో కూడా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్కి ఈక్వల్గా 3 స్థానాల్లో 2 లీడ్లో ఉన్నాయి. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది బీజేపీ మనం చెప్పాం, మన ప్రీ పోల్ సర్వేలు చెప్పాం 25 నుంచి 27 స్థానాల్లో బీజేపీ గెలవబోతుందని చెప్పాం. అయితే మనకు ఎగ్జిట్ పోల్స్లో మనకు వచ్చిన నంబర్ అది 28 దాకా కూడా పెరగవచ్చు బీజేపీ బలం అని మనకు తెలుస్తోంది. అదే ట్రెండ్ మనకి ఇక్కడ కూడా కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీకి 6 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్లో లీడ్లో ఉంటే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ 3 స్థానాల్లో ఉంది. ఎంఐఎం మనం చెప్పిన నంబర్ 5 నుంచి 7 స్థానాలని. లేటెస్ట్గా మనకు అందుతున్న సమాచారం ప్రకారం కరీంనగర్లో ఎంఐఎం 6 స్థానాల్లో గెలవబోతుందని మనకు సమాచారం అందుతోంది. దానికి సూచికగానే ఈ ప్రస్తుతానికైతే ఎంఐఎం 1 స్థానంలో పోస్టల్ బ్యాలెట్లో లీడ్లో ఉంది. ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది మనోజ్ నిజామాబాద్. ఎప్పుడైతే నిజామాబాద్కి వచ్చినప్పుడు ప్రస్తుతం మహబూబ్ నగర్ చూద్దాం. మహబూబ్ నగర్లో 30 నుంచి 35 స్థానాలు కాంగ్రెస్ లీడ్లో ఉంటుందని చెప్పాము. ఇక్కడ మొత్తం మహబూబ్ నగర్లో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లో కూడా 35 స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతోంది. మనం ఇంతకుముందే చెప్పాము, మన ప్రీ పోల్ సర్వే కానీ ఎగ్జిట్ పోల్ సర్వేలో ఏదైతే చెప్పామో 30 to 35 అని చెప్పాము. మనం ఈ 35 డివిజన్లో కాంగ్రెస్ గెలవబోతుంది. ఆ తర్వాత చూస్తే బీఆర్ఎస్ ఎగ్జాక్ట్ నెంబర్ కూడా మనం చెప్పగలిగాము. ఆర్టీవీ 10 నుంచి 12 స్థానాల్లో బీఆర్ఎస్ గెలవబోతుందని చెప్పాము. తాజా సమాచారం
ప్రకారం కూడా ప్రస్తుతం అక్కడ 12 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు తాజాగా చూస్తే 9 గంటల వరకు మనకు అందుతున్న సమాచారం బట్టి చూస్తే అక్కడ కాంగ్రెస్ 12 స్థానాల్లో, బీఆర్ఎస్ 4, బీజేపీ 2, ఎంఐఎం 1 సీట్లో చాలా ఆధిక్యత, పోస్టల్ బ్యాలెట్లో ఆధిక్యత చూపిస్తోంది. ఆ తర్వాత బీజేపీ చూస్తే ఆర్టీవీ చాలా స్పష్టంగా చెప్పింది 7 నుంచి 8 స్థానాల్లో ఆర్టీవీ బీజేపీ గెలవబోతుందని. ఇప్పటికీ కూడా మనకున్న సమాచారం, తాజా సమాచారం ప్రకారం మొత్తం బీజేపీ అక్కడ 7 స్థానాల్లో విజయం సాధించబోతోంది. ఎంఐఎం 1 నుంచి 3 స్థానాలని ఆర్టీవీ చెప్పింది, అక్కడ కూడా ఇదే నంబర్ 3 స్థానాల్లో గెలవబోతోంది. ప్రస్తుతం అక్కడ తాజా సమాచారం చూస్తే కాంగ్రెస్ 3 స్థానాల్లో, బీఆర్ఎస్ 1, బీజేపీ 5 స్థానాల్లో ఇక్కడ ప్రస్తుతం అయితే లీడ్లో ఉంది. ఆ తర్వాత చూస్తే మనోజ్ నల్గొండ చూసినప్పుడు ఆర్టీవీ చెప్పింది 30 నుంచి 32 స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతుందని చెప్పింది ఆర్టీవీ. అదే ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రస్తుతం 12 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అలాగే బీఆర్ఎస్ 3, బీజేపీ 1 స్థానంలో నల్గొండ కార్పొరేషన్లో లీడ్లో ఉన్నాయి. ఒకసారి ఆర్టీవీ ఏం చెప్పిందో మీకు చెప్తాను మనోజ్. 30 నుంచి 32 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించి మొత్తం కార్పొరేషన్ని కైవసం చేసుకోబోతుందని ఆర్టీవీ చెప్పింది. ప్రస్తుతం తాజా సమాచారం ప్రకారం కూడా అక్కడ 32 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అట్లాగే అక్కడ నల్గొండ కార్పొరేషన్లో బీఆర్ఎస్ చూసినప్పుడు 10 స్థానాల్లో గెలవబోతోంది. ఇప్పుడు మన తాజా సమాచారం ప్రకారం చూస్తే బీఆర్ఎస్ అక్కడ 3 స్థానాల్లో ముందంజలో ఉంది. ఆ తర్వాత కమలం బీజేపీ చూసినప్పుడు దాదాపు 4 స్థానాల్లో బీజేపీ గెలవబోతుందని మనం ఆర్టీవీ చెప్పింది. అదే ఫలితం ఇక్కడ ఇండికేట్ కాబోతుంది. ప్రస్తుతం ఒక్క స్థానంలో బీజేపీ ముందంజలో ఉంది. ఎంఐఎం మనం చెప్పాము 1 నుంచి 2 స్థానాలు గెలిచే అవకాశం ఉందని. ప్రస్తుతానికైతే నల్గొండ జిల్లాలో ఎంఐఎం ఇంకా ఖాతా తెరవలేదు. పోస్టల్ బ్యాలెట్లో ఎంఐఎంకి అయితే ఇప్పటిదాకా ఎట్లాంటి ఓట్లు అయితే రాలేదు. ఆ తర్వాత చూస్తే మనోజ్ మంచిర్యాలలో మొత్తం 60 డివిజన్లు ఉంటే మనం ఆర్టీవీ చెప్పింది 42 నుంచి 45 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచి చాలా క్లీన్ స్వీప్ చేయబోతుందని ఆర్టీవీ చెప్పింది. తాజా సమాచారం ప్రకారం కూడా అక్కడ 45 స్థానాల్లో కాంగ్రెస్ విజయ డంకా మోగించబోతోంది. ఆ తర్వాత బీఆర్ఎస్ 9 నుంచి 10 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఆర్టీవీ అయితే చెప్పిందో అదే నిజం కాబోతుంది. 10 స్థానాలు బీఆర్ఎస్కు రాబోతున్నాయని చెప్పేసి మనకు తాజా సమాచారం. ఇప్పుడు తాజా సమాచారం చూస్తే 8 స్థానాల్లో, పోస్టల్ బ్యాలెట్లో 8 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంటే బీఆర్ఎస్ కేవలం 2 స్థానాల్లోనే ముందంజలో ఉంది. ఆ తర్వాత బీజేపీ మంచిర్యాలలో చాలా వీక్గా ఉంది. 1 నుంచి 3 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఏదైతే ఆర్టీవీ చెప్పిందో అదే నిజం కాబోతుంది. అక్కడ తాజా సమాచారం ప్రకారం 3 స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఇతరులు అక్కడ 2 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. మనోజ్, ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ని అడుగడుగునా ఆర్టీవీ ప్రతినిధులు విస్తరించి ఉన్నారు. 116 మున్సిపాలిటీలో నుంచి 7 కార్పొరేషన్ల నుంచి ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఆర్టీవీ అందిస్తూనే ఉంది. అయితే ప్రీ పోల్ సర్వే చేసింది ఆర్టీవీ. ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాన్ని కూడా పలు ఎగ్జిట్ పోల్ సంస్థలు ఇచ్చినటువంటి సర్వే ఫలితాన్ని కూడా వెల్లడించింది. ఇందాక మా మేనేజింగ్ ఎడిటర్ మౌలి గారు చెప్తున్నట్టుగా ఆర్టీవీ చెప్పినటువంటి కార్పొరేషన్ రిజల్ట్స్ ఎగ్జాక్ట్గా రెప్లికేట్ కాబోతున్నాయి. సో కరీంనగర్లో ఆర్టీవీ చెప్పిన ప్రకారంగా 15 నుంచి 18 వరకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి ప్రీ పోల్ సర్వేలో తేల్చింది. ఇప్పుడు ఎగ్జాక్ట్ రిజల్ట్ చూస్తే కూడా ప్రజెంట్ కరీంనగర్లో బీజేపీ లీడ్లో కొనసాగుతోంది. 3 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్, 3 స్థానాల్లో బీఆర్ఎస్, 6 స్థానాల్లో బీజేపీ లీడ్ కొనసాగుతోంది. సో 7 కార్పొరేషన్లో ఏ ఎగ్జిట్ ఫలితాలనైతే లేదు, ఏ ప్రీ పోల్ ఫలితాలనైతే ఆర్టీవీ అందించిందో అదే ప్రీ పోల్ ఫలితాలు ఇప్పుడు రెప్లికేట్ కాబోతున్నాయి. 5 కార్పొరేషన్లు మంచిర్యాల, రామగుండం, తర్వాత నిజామాబాద్, కరీంనగర్ మినహా మిగిలినటువంటి 5 కార్పొరేషన్లో. సో ఇక్కడ నిజామాబాద్, కరీంనగర్ మినహా నల్గొండ, మహబూబ్ నగర్, కొత్తగూడెం, మంచిర్యాల ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పోస్టల్ బ్యాలెట్లో ముందంజలో కొనసాగుతోంది. సో కొంత డీప్ అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఎక్కడైతే ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ప్రాబల్యం ఉంటుందో, అది మెదక్ అయినా, నిజామాబాద్ అయినా, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే కొంత ప్రాబల్యం ఉంటుందో ఆ ప్రాబల్యం ఉన్న చోట్ల ఇప్పటివరకు నేను చెప్తాను, మంచిర్యాలలో కేవలం బీఆర్ఎస్కి 2 స్థానాల్లో మాత్రం లీడ్ కొనసాగుతోంది. రామగుండంలో 5 స్థానాలు లీడ్ కొనసాగుతోంది. కరీంనగర్లో కేవలం 3 స్థానాల్లోనే. అక్కడ గతంలో కరీంనగర్ అంటే కంచుకోట బీఆర్ఎస్ పార్టీకి, అటువంటిది 3 స్థానాలు లీడ్ కొనసాగిస్తోంది. నిజామాబాద్ కేవలం 1 స్థానంలో లీడ్ కొనసాగుతోంది బీఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత నల్గొండలో కేవలం 3 స్థానాల్లో మాత్రం లీడ్ కొనసాగుతోంది. మహబూబ్ నగర్లో 4 స్థానాల్లో, కొత్తగూడెంలో 3 స్థానాల్లో. సో బీఆర్ఎస్ పార్టీకి మాత్రం డెఫినెట్గా ఇది ఒక
ఒక చేదు అనుభవం అని చెప్పాలి యాజ్ ఆఫ్ నో పోస్టల్ బ్యాలెట్ విషయానికి వస్తే. అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా అధికార కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారన్నట్టుగా ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు చాలా క్రిస్టల్ క్లియర్గా మినిట్ టు మినిట్ అప్డేట్ మీకు అందిస్తోంది ఆర్టీవీ. సో మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన రైట్, మున్సిపాలిటీలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లు కూడా మొదలయ్యాయి. పైన మీరు చూస్తోంది కార్పొరేషన్ సంబంధించి నల్గొండ కార్పొరేషన్ రిజల్ట్స్ పైన చూస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్లో ఏ పార్టీ లీడ్లో ఉందనేది. సో సైడ్ లెఫ్ట్లో మీరు చూస్తున్నారు ఉమ్మడి కరీంనగర్లోని మున్సిపాలిటీలు. సిరిసిల్ల ఉదాహరణకి, సిరిసిల్లలో 39 స్థానాలు ఉంటే కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 24, బీజేపీ 4, ఎంఐఎం 0, ఇతరులు 2. ఏకంగా అక్కడ సిరిసిల్లలో సైతం కొంత కాంగ్రెస్ పార్టీ ప్రభావం కనబడుతోంది యాజ్ ఆఫ్ నో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియలో. సో వేములవాడలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం కనబడుతోంది. సో పెద్దపల్లి మున్సిపాలిటీ విషయానికి వస్తే కాంగ్రెస్ లీడ్ కనిపిస్తోంది 24 స్థానాల్లో. సో అక్కడ పెద్దపల్లిలో 36 ఉన్నాయి. సో దాంట్లో కాంగ్రెస్ 24, అంటే బంపర్ మెజారిటీతో పోస్టల్ బ్యాలెట్లో అయితే కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. ఇక సుల్తానాబాద్ విషయానికి వస్తే సుల్తానాబాద్లో కూడా అటువంటి ప్రాబల్యం ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ విషయంలో ఇప్పుడు ఏం జరగబోతోంది, మున్సిపాలిటీ లెక్కలు కూడా మరి కాసేపట్లోనే ఈ నెంబర్స్ మారబోతున్నాయి. 116 మున్సిపాలిటీలకు సంబంధించి ఆదిలాబాద్లో 10 మున్సిపాలిటీలు, 1 కార్పొరేషన్, కరీంనగర్లో 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు, వరంగల్లో 12 మున్సిపాలిటీలు, నిజామాబాద్లో 7 మున్సిపాలిటీలు, 1 కార్పొరేషన్. నిజామాబాద్లో ఆల్రెడీ కార్పొరేషన్లో బీజేపీ కొంత ఖాతా తెరిచింది, లీడ్లో కొనసాగుతుందంటే మున్సిపాలిటీ ఎలా ఉంటాయో చూడాలి. సో మెదక్ సంబంధించి 19 మున్సిపాలిటీలు. మెదక్లో కొంత బీఆర్ఎస్ పార్టీకి ఆశాజనకంగా ఉంది. ఎందుకంటే సిద్దిపేట చూసినా, దుబ్బాక చూసినా, గజ్వేల్ చూసినా, ఇక మెదక్ మినహా మిగిలినటువంటి చుట్టుముట్టు నియోజకవర్గాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీలో గెలుపొందింది. కాబట్టి మెదక్లో కొంత ఆశాజనకంగా బీఆర్ఎస్ పార్టీ వైపుగా రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంది. ఇక నల్గొండ విషయానికి వస్తే నల్గొండలో 7 కార్పొరేషన్లు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నల్గొండలో దాదాపుగా క్లీన్ స్వీప్ అయ్యే అవకాశం ఉంది. సో ఆర్టీవీ చెప్పిన ఫలితంలో కూడా నల్గొండలో ఎటువంటి రిజల్ట్ ఉండబోతుందో ప్రీపోల్ చేస్తే నల్గొండకు సంబంధించి వచ్చినటువంటి ప్రీపోల్ సర్వే, ఆర్టీవీ చేతిలో ఉన్నటువంటి సర్వే దాంట్లో 32 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అక్కడ కార్పొరేషన్ మేయర్ని దక్కించుకోబోతుందని చెప్పుకొచ్చారు. 48 స్థానాల్లో 32 కాంగ్రెస్ గెలుస్తుంది, 8 స్థానాల వరకు బీఆర్ఎస్ గెలుస్తుంది, బీజేపీ 1 నుంచి 4 వరకు గెలిచే అవకాశం ఉందని చెప్పుకొచ్చాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.